ఏం మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అయితే పిల్లలు, ఇదే స్పేస్ సెంటర్. అయితే స్టూడెంట్స్, ఇది 21th సెంచరీ అడ్వాన్స్ రాకెట్ స్పేస్ వ్యాన్. ఇందులో మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఎస్, ఇది ఒక స్పెషల్ రాకెట్. ఒక్క బటన్ ని ప్రెస్ చేయగానే గాల్లో ఎగరగలదు. ఎంత స్పెషల్ రాకెట్ ఇది! దీన్ని ఎగిరేలా చేయడానికి బటన్ ని ప్రెస్ చేయాలా? కానీ మా దయ్యాలు ఏ బటన్ లేకుండానే గాల్లో ఎగిరిపోతాయి. ఇలా 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 ఇలా. హ్యాపీ, ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? కొంచెం పాప ప్లీజ్. మ్యామ్ మ్యామ్, నేను ఇక్కడికి వచ్చే ముందే ఈ రాకెట్ గురించి మొత్తం చదివేశాను. షంటూ, నువ్వు నీ అల్లరిని ఎందుకు ఆపుకోలేకపోతున్నావు? ఒకవేళ నువ్వు నీ అల్లరిని ఆపలేదంటే గనుక ఈ రాకెట్ గురించి రాయాల్సి ఉంటుంది. అది కూడా 2098 వర్డ్స్ ని ఉపయోగించి. అర్థమైందా? ఏంటి? అయితే పిల్లలు, మనం ఎక్కడున్నాం చెప్పండి? దీన్నేమంటారు? షంటూ చెప్పు. దీన్ని అదే అంటారు. అది ఉంటుంది కదా, అది. మ్యామ్, లాంచింగ్ లివర్. వెరీ గుడ్ పినాకి. అలాగే దీన్ని సేఫ్టీ ప్యానెల్. వెరీ గుడ్. అలాగే ఇది రేడార్, అది డైరెక్షన్ ని చూపిస్తుంది. వా పినాకి, నీకైతే అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు షంటూ నువ్వు చెప్పు, ఈ లివర్ తో ఏం చేస్తాం? అది లివర్ అయితే హ్యూమన్ బాడీలో ఉంటుంది. నాకు తెలీదు లివర్ అలాగే కిడ్నీ రాకెట్స్ లో కూడా ఉంటాయని. షంటూ, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఇదే రాకెట్ గురించి అలాగే హ్యూమన్ బాడీ గురించి రాయాలి. అది కూడా 2098 వర్డ్స్ తో ఈచ్. మమ్మీ, మమ్మీ గురించి కాదు, రాకెట్ గురించి రాయాలి. ఇంకా నేను వేరే బ్యాచ్ ని చూసొస్తాను. ప్రతిసారి పినాకి వల్ల నాకు పనిష్మెంట్ వస్తుంది. ఈ బనానా స్మెల్ నాకు ఆకలి వేసేలా చేస్తుంది. ఓ నో, ఇదైతే చాలా పెద్ద గోల్మాల్. పినాకి, నో ఫియర్ వెన్ హ్యాపీ ఈజ్ హియర్. ఎవరు 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 కొట్టారో? నీకేమైంది? ఆ బనానా పీల్ దానికి అదే ఎగిరింది చింటూ. గ్రావిటీ ఎఫెక్ట్ భూమి పైన కాదు, పైన స్పేస్ లో ఉంటుంది. అర్థమైందా? మొద్దు. మిట్టి మ్యామ్, ఎక్కడున్నారు మీరు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది రాకెటా లేదా డిస్కో? అరే అరే, ఇక్కడ చూడండి, ఇక్కడేదో జరుగుతుంది. ఇదైతే రాకెట్ లాంచింగ్ సిగ్నల్. లాంచింగ్ స్పీడ్ ఇస్ కంప్లీట్. స్పీడ్ రాకెట్ స్పేస్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది. అయ్యో, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరైనా కిందకు తెంచండి నన్ను. మమ్మీ, మనం ఎందుకు ఎగురుతున్నాం? షంటూ, మనం స్పేస్ లో నో గ్రావిటీ కారణంగా ఫ్లోట్ అవుతున్నాం. అలాగే కొద్దిసేపట్లో రాకెట్ లోని ఆక్సిజన్ అయిపోతుంది. అందుకే మనం అందరం స్పేస్ సూట్ వేసుకోవాల్సిందే.
అలా చూడండి, స్పేస్ సూట్స్. అరే ఏం గందరగోళం జరిగింది? అరే మీ అందరూ స్పేస్ సూట్స్ ని వేసుకోండి, ఇంక్ చల్లి మరి, లేదంటే ఎగిరిపోతారు. ఇప్పుడు త్వరగా దీన్ని ఓపెన్ చేసేస్తాను. Yes. అరే వా, స్పేస్ సూట్. త్వరగా వేసుకోండి అందరూ. దెయ్యం అవడం వల్ల ఇది బెనిఫిట్. గ్రావిటీ అనే రూల్ అప్లై అవ్వదు దెయ్యాల పైన. ఇదిగో పిల్లకి ఏమైనా తినడానికున్నాయా ఏంటి? చాలా ఆకలి వేస్తుంది. హ్యాపీ ఆగు. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నావు హ్యాపీ? మంచిదైంది, వాటర్ బాటిల్ నా దగ్గరికి దానికి అదే వచ్చింది. చాలా దాహం వేస్తోంది. హ్యాపీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ప్లీజ్ దయ్యాల పవర్స్ ఏం వాడకు, పైకి వెళ్ళి కూర్చో. oops. అలాగే అలాగే. ఆ స్పేస్ సూట్ కదులుతుంది, అందులో దెయ్యం ఉంది. దెయ్యమా? దెయ్యం దెయ్యం ఎక్కడుంది? షంటో, నీ తల్ల ఏదైనా పురుగు తిరిగిందా ఏంటి? సైన్స్ ప్రాజెక్ట్ కోసం వచ్చే దెయ్యాల గురించి మాట్లాడుతున్నావు. కిందకు దిగు. సార్, మింటూ చూశాడు, ఆ స్పేస్ సూట్ కదులుతోంది. మీరు వెళ్ళి, అంటే మీరు ఎగురుతూ వెళ్ళి చూడండి. అలా అయితే చూద్దాం. ఓ నో. సార్ మీరు కూడా షంటు మాటల్ని నమ్ముతున్నారా? ప్లీజ్ సార్, మీరు స్పేస్ సెంటర్ నుండి మిట్టి మ్యాన్ని కాంటాక్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ కదా. అవును, అదే కరెక్ట్. థ్యాంక్ గాడ్. హలో స్పేస్ సెంటర్, హలో, నేను ధీరు సార్ని మాట్లాడుతున్నాను. హలో ధీరు సార్, మీరు స్పేస్ ల్యాండ్ లో బానే ఉన్నారు కదా? ఇక్కడ తిరగడానికి రాలేదు మిట్టి మ్యామ్. ఎలా బాగుంటుంది చెప్పండి. మేము కిందకు దిగడానికి ఏదో ఒకటి చేయండి, త్వరగా. ఎస్ షూర్. ముందు ఒక విషయాన్ని శ్రద్ధగా వినండి. అక్కడ డోర్ దగ్గర ఒక రెడ్ బటన్ ఉంటుంది. ఎస్ మ్యామ్, నేను బటన్ ని ప్రెస్ చేసేసాను. ఎవరైనా నన్ను పట్టుకోండి. అరే నేను కూడా వస్తున్నాను. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఆగండి ఆగండి, అరే ఆగండి, కాపాడండి. హ్యాపీ ఇప్పుడు నేనేం చేయాలి? మన ఫ్రెండ్స్ ని లోపలికి తీసుకురావాలి. ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయాలంటే నువ్వు ఒంటరిగానే చేయాలి పినాకి. నేనైతే మొత్తం పవర్లెస్ గా ఉన్నాను. ఓకే హ్యాపీ, ఈ రోప్ ఒక ఎండ్ ని నేను నా నడుంకి కట్టుకుంటాను, ఇంకో ఎండ్ నువ్వు నీ నడుంకి కట్టుకో. ఇంత పానిక్ లో కూడా నువ్వు వాటి గురించి ఎలా ఆలోచిస్తున్నావు పినాకి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అయ్యో నేను ఎలా చెప్తే అలా చెయ్యి, త్వరగా. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ హ్యాండిల్ ని చాలా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడే చేస్తాను. రెడీ? నేను ఎప్పుడైతే లాగమని అరుస్తానో అప్పుడు లాగాలి. ఎస్ కెప్టెన్. మీరు టెన్షన్ పడకండి, నేను వస్తున్నాను. చింటూ, నా కాల్ని వదిలేయకు. నేను పట్టుకోలేకపోతున్నాను షంటు. సైలెంట్ గా నా కాలు పట్టుకో. కాపాడండి. పినకే, ఇప్పుడు నువ్వే కాపాడాలి. వచ్చేస్తున్నాను సార్, ఎవరికి ఏమీ కాదు. మమ్మీ, చాలా మంచి పని చేసావు. లాగు. ఒకవేళ నా బోన్స్ ఊడిపోయాయంటే అప్పుడు నేను వాళ్ళని ఎలా పట్టుకోవాలి? రోపుని చూసుకోవాలా లేదా బోన్స్నా? ఇంకా గట్టిగా లాగు.
దయ్యం! నేను చెప్పాను కదా రాకెట్ లో దయ్యం ఉంది అని. నేను కూడా చదివాను స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ అలాగే ఏలియన్స్ దెయ్యాలు ఉంటాయని. అరే ఇది హ్యూమన్ స్కెలిటన్ షంటు. ఇది స్పేస్ క్రాఫ్ట్ లో ఉంటుంది స్టడీ కోసం. బహుశా ప్రెషర్ తో విరిగిపోయి ఉంటుంది అంతే. విరిగిపోయిందా? అయితే బయటపడేద్దాం, లేదంటే మింటో దెయ్యం దెయ్యం అని ఇంకా భయపెట్టిస్తాడు. ఇంక చల్లి మరి. హ్యాపీ హ్యాపీయా? అవును, మేమందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే నువ్వు మా అందరినీ కాపాడావు. Space yacht ready to go back to Earth. Get ready. హ్యాపీకి ఏమవుతుందో ఏంటో. హ్యాపీ ప్లీజ్ కమ్ బ్యాక్. చూడు, నీ బ్రదర్ ఏమో దెయ్యం, తనకేమీ అవ్వదు. సో నో ఫియర్ వెన్ హ్యాపీ హీస్ హియర్. ఐ మీన్ హ్యాపీ ఈస్ దేర్.